నమస్తే. ఇప్పుడు మనం క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 500 గ్రామ్స్, అన్నం 1 కప్పు, ధనియాలు ఫ్రై చేసినవి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఫ్రై చేసినవి 6, పలుకులు ఫ్రై చేసినవి 50 గ్రామ్స్, మినప్పప్పు 50 గ్రామ్స్ ఫ్రై చేసింది, ఉప్పు తగినంత. ఇప్పుడు నేను ఈ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మన ప్యాన్ వేడెక్కింది. నేను ఆయిల్ వేసుకున్నాను. ఇది మనం కొంచెం ఉడికినంత వరకు ఉంచుకొని అప్పుడు రైస్ కలుపుకుందాం. దీనికి నేను మూత పెట్టుకుంటాను. సిమ్లో పెట్టుకున్నాను, మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ అవి ఉడికేలోపు ఇవన్నీ మనం పౌడర్ చేసుకుందాం. ధనియాలు, ఎండుమిర్చి, పలుకులు, మినప్పప్పు, ఇవన్నీ చిన్న బరగ్గా ఉంటుంది. పొడి రెడీ అయిపోయింది. చూడండి, మరీ పేస్ట్లా కాదు, నేను కొంచెం బరగ్గా ఉండేటట్టుగా చూసుకున్నాను. ఇది అది కుక్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ ఉడికేలేదో చూద్దాం. ఇవి ఉడికిపోయి ఒక 2 సెకండ్స్ మూత తీద్దాం. ఇప్పుడు మన క్యాప్సికమ్ ఫ్రై అయిపోయి ఫుల్గా. మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను. సాల్ట్, ఇది బాగా కలుపుకుందాం. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన క్యాప్సికమ్ రైస్ తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అగైన్.